పిసి రెడ్డి గారి దగ్గర ఫస్ట్ జాయిన్ అయ్యారు. దాని తర్వాత నుంచి రాఘవేంద్రరావు గారి దగ్గరికి వచ్చారు. అంతే కదా సార్? అప్పుడుకి ఎన్ని ఒక 6-7 ఇయర్స్ ఉంటుందా సార్ జర్నీ మీది టోటల్గానా? ఓన్లీ అసోసియేట్ కోఆర్డినేటర్ అది పిసి రెడ్డి గారి దగ్గర టూ ఇయర్స్ పనిచేశా. మళ్ళీ కొంచెం గ్యాప్ రాఘవేంద్రరావు గారి దగ్గర 10 ఇయర్స్ పనిచేశా. ఓకే ఓకే. దగ్గర అన్ని 12-13 సంవత్సరాలు అసిస్టెంట్గా, అసోసియేట్గా, కోఆర్డినేటర్, అన్ని పెద్ద సినిమాలు. పిసి రెడ్డి గారి దగ్గర 2 ఇయర్స్ చేసింది హీరో కృష్ణ గారు, జమున్ గారు ఫస్ట్ సినిమా పెద్దలు మారాలి. తర్వాత బ్రతికే ఒక పండుగ అని కొత్త ఆర్టిస్టులు. తర్వాత రాఘవేంద్రరావు గారి దగ్గర చేరిన దగ్గర నుంచి అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం అన్ని పెద్ద సినిమాలు. ఎన్టీఆర్ గారు. ఎన్టీఆర్ గారు. అంటే మీ కెరియర్లో సార్ ఇంకోటి, అప్పటి హీరోలు కృష్ణ గారిని, మా నాగేశ్వరరావు గారిని టచ్ చేశారు. ఎన్టీఆర్ గారిని, మరి ఎన్టీఆర్ గారి కాంబినేషన్ మీరు ఇది అవ్వలేదేమో కానీ, మరి అంటే బాలయ్య బాబు గారితో చేశారు, మళ్ళీ ఎన్టీఆర్ గారితో చేయలేకపోయాను. అదే ఒక్కటే బాగా లోటు. నాకు లోటు ఉందా? మళ్ళీ అసిస్టెంట్గా ఉన్నప్పుడేమో 8 సినిమాలు పనిచేశా. అడవి రాముడు, వేటగాడు, కొండవీటి సింహం, కేడీ నెంబర్ 1, తిరుగులేని మనిషి, గజ దొంగ, అట్లా రోజు రామారావు గారిని చూడటమే. ఓకే ఓకే ఓకే. నేను బాగా పెద్ద ఫ్యాన్ రామారావు గారికి. ఓకే. 4 టిక్కెట్లు కొనుక్కొని రామారావు గారి సినిమాలు చూసేవాడిని. ఓకే ఓకే. అట్లాంటిది ఆయన అంటే చాలా ఇష్టం నాకు. ఫస్ట్ అట్లాంటి రామారావు గారిని రోజు షూటింగ్లో ఫస్ట్ అడవి రాముడికి రోజు దగ్గరగా ఆయనకి క్లాప్ కొట్టేవాడిని. ఓకే ఓకే ఓకే. క్లాప్ కొట్టంటే బాగా దగ్గరగా ఉండి క్లాప్ కొట్టి అవతలకి వెళ్ళి ఇంకెటు చూడటం కదా, రామారావు గారినే చూసేవాడిని. ఓకే. మహానుభావుడు, మహా అందగాడు అని రోజు చూసేవాడిని. అట్లాంటిది నేను డైరెక్టర్ అయిన తర్వాత ఒక్కసారి అవకాశం వచ్చింది, కానీ ఫైనల్గా నాకు వడ్డే రమేష్ గారు నన్ను అడిగారు, రామారావు గారితో ఒక ఛాన్స్ వచ్చేటట్టు ఉంది చేద్దాం గోపాల్ అంటే, అస్సలు ఎగిరి గంతేసినంత పని అయింది నేను. అట్లా దాసరి గారును ఇంకొక ప్రొడ్యూసరు, జనరల్గా వడ్డే రమేష్ గారు దాసరి గారి ప్రొడ్యూసరు, ఆయన నన్ను వచ్చే అడిగారు సర్ప్రైజ్గా. దాసరి గారు, ఇంకొకళ్ళు మోహన్ బాబు గారు, రాఘవేంద్రరావు గారు, ఈ 3 కాంబినేషన్లో ప్రయత్నాల్లో ఫైనల్గా రాఘవేంద్రరావు గారు, మోహన్ బాబు గారు చేశారు మేజర్ చంద్రకాంత్. అప్పటికే అసలు పడాల్సింది అయితే మీకు ఒక్క సినిమా జరగాల్సింది. అంటే వడ్డే రమేష్ గారు వచ్చి అడిగితే పెద్ద ప్రొడ్యూసరు, రామారావు గారికి కూడా బాగా దగ్గరగా ఉండేవాళ్ళు కదా, ఆయన అడిగితే ఆయన కూడా వచ్చే ఛాన్స్ ఉంది, ఇట్లా ప్రయత్నాలు జరుగుతున్నాయి, ఇట్లా ట్రై చేసుకుంటున్నారు, నా ప్రయత్నాలు నేను చేస్తున్నాను, నేను నీతో చేయించుకుందాం, అదే రామారావు గారుతో మన ఇద్దరం చేద్దామని అనుకున్నాం అంటే చాలా హ్యాపీ సార్. ఎప్పుడెప్పుడు ఆయన ఉంది నేను అని అనుకున్నాం, కానీ తర్వాత ఆ ఒక్క సినిమా చేసారు, కానీ మళ్ళీ తర్వాత చేసినట్లేదు. ఇప్పటికీ ఆయన పొలిటికల్లోకి వచ్చారు సార్, కాబట్టి ఇంకా అసలు సినిమాలే తగ్గించారు ఆయన. అవును, అది మేజర్ చంద్రకాంత్ బ్రహ్మాండమైన హిట్ అయింది. అవును. మీవి కూడా మోహన్ బాబు గారి కాంబినేషన్లో ఎన్ని మంచి సినిమాలు ఉన్నాయండి, సూపర్ హిట్స్ అన్నీ కూడా. అసెంబ్లీ రౌడీ, కలెక్టర్ గారు, బ్రహ్మ మంచి హిట్స్ అన్నీ కూడా. నన్ను కూడా భలే చూసుకునేవాడు ఆయన. ఓకే ఓకే. నాకు బాగా క్లోజ్ ఆయన. అంటే క్లోజ్ అంటే నేను చాలా నేనంటే చాలా ఇష్టంగా ఉండేవాడు. ఫస్ట్ 200 అసిస్టెంట్గా ఉండేవాడిని. అప్పుడే బాగా పేరు గుర్తుపెట్టుకుని గోపాల్ అని. తర్వాత దేవతకి నేను కో డైరెక్టర్ని. ఓకే. అప్పుడు ఇంకా దగ్గర అయిపోయా, క్లోజ్. ఓకే. బాగా దగ్గరికి తీసుకెళ్ళి, ఇంటికి తీసుకెళ్ళి టిఫిన్ పెట్టి, అంటే నేను షెడ్యూల్ ఆయనకి చెప్పి డేట్లు తీసుకోవడం కోసం ఇంటికి వెళ్తే అంత బాగా చూసుకునేవాడు. ఓకే ఓకే. సెట్లో కూడా ఇంకా బాగా. అందుట్లో రామానాయుడు గారు ప్రొడ్యూసరు, రాఘవేంద్రరావు గారు డైరెక్టరు. మా యూనిట్కి మంచి మర్యాద ఉండేది, ఏది మా అసిస్టెంట్లకి, ఆర్టిస్టులు, హీరోలు కానీ. ఎందుకంటే రాఘవేంద్రరావు గారు, రామానాయుడు గారి వల్ల. ఓకే ఓకే. అట్లా బాగా ఇష్టంగా ఉండేవాళ్ళు. అట్లా అసెంబ్లీ రౌడీ చేశాను. మంచి హిట్లు అండి, మంచి హిట్. అసెంబ్లీ రౌడీలో మోహన్ బాబు గారు కూడా అదర కొట్టేశారు. ఆ డైలాగులు కానీ, ఆయన అసలు బాడీ లాంగ్వేజ్ భలే ఉంటుంది కదా మోహన్ బాబు గారు. అసెంబ్లీ డైలాగ్ అరిస్తే చరిస్తే కరుస్తా అనేది 4-5 చోట్ల వస్తుంది, ఒక్కొక్క చోట ఒక్కొక్క మాడ్యులేషన్. ప్రభాస్ గారిది అర్థం అండి. ప్రభాస్ గారిది కూడా ఒక ఎక్స్పెరిమెంట్, అది కూడా యావరేజ్ కలెక్షన్స్ బాగానే వచ్చినాయి, కానీ అంటే నాకు బాగా అలవాటైనాయిగా మంచి హిట్లు. మంచి బాలయ్య బాబు, అదే ఆ కాంబినేషన్, వెంకటేష్ బాబు, నాగార్జున,
మళ్ళీ హీరో కృష్ణ గారికి మంచి హిట్ అశ్వత్థామ, ఉమ్, 100 డేస్, అవును ఉమ్, మోహన్ బాబు గారితో ఉమ్, అందరితో హిట్లు ఉన్నాయి. ఆ, రాజశేఖర్ గారితో అస్సలు కుదరలా. కుదరలా అవును ఎన్టీఆర్తో అల్లరి రాముడు గుడ్ ఉమ్, గుడ్, ఉమ్, నరసింహుడు బ్యాడ్, రైట్ రైట్ ఆ, అడవి రాముడు కూడా గుడ్. ఉమ్, గుడ్ అంటే ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి మాకు, ఓకే ఓపెనింగ్స్ బాగా వచ్చినాయి. ఆ, ఎందుకంటే అందుట్లో మాకు టైటిల్ ఒకటి, ఆరేసుకోబోయి పారేసుకో పాట ఒకటి అవును. బీసీల్లో బాగా చేసింది. ఉమ్, బట్ ఏమైనా సరే అబ్బా భలే సినిమా తీసేందు గోపాల్ అనేది లేదు. ఓకే ఓకే ఓకే, గుడ్డా లేకపోతే కొంచెం తక్కువ, ఏదైనా కొంచెం హ్యాపీ ప్రాజెక్ట్. ప్రాజెక్ట్ ఓకే ఉమ్, తర్వాత మస్కా చేసా, అది మంచి హిట్ అయింది. మంచి హిట్ అయింది మంచి మస్కా. హిట్, మంచి అదే, సాంగ్స్. yes, చక్రి అవును అవును. మంచి సాంగ్స్ వేసి పెట్టాడు. ఎంఎస్ రాజు గారు, రాజు గారి అవును. నేను ఆయనకి బాకీ స్ట్రీట్ ఫైటర్ వెరీ వెరీ బ్యాడ్ మూవీ తీసి పెట్టా ఓకే ఆయనకి, విజయశాంతి గారు విజయశాంత్ గారు. అవును. వెరీ వెరీ బ్యాడ్ మూవీ. అంత మేకర్ ఆయన నేను ఇద్దరం ఉండి కూడా అది అంత తప్పు అయింది. ఆ బాకీ అట్లాగే ఉండిపోతే కొన్నాళ్ళ గ్యాప్ తర్వాత మస్కా ఫుల్ఫిల్ మస్కా చేశారు. ఓపెనింగ్స్ టెరిఫిక్గా వచ్చినాయి. అవును. నాకు ఎన్ని ఫోన్లో థియేటర్ల నుంచి, ఈవెన్ పాలకొల్లు లాంటి థియేటర్ నుంచి కూడా థియేటర్ ఓనర్ ఫోను, ఏంటండి ఈ కలెక్షన్లు అని. ఓకే మేమందరం టూర్కి వెళ్ళాం, ఎంఎస్ రాజు గారు, నేను, రాము, అందరం గుంటూరు నుంచి మొదలుపెట్టి ఏలూరు వెళ్ళాం. ఓకే ఏలూరు వెళ్తే బాలకృష్ణ గారు పెద్ద డిస్ట్రిబ్యూటర్, ఆయన ఈ ఫస్ట్ వీక్ ఏంటండి ఈ కలెక్షన్, రామ్ సినిమా అయినా ఇది అని చెప్పి ఆయన చెప్తే అంత బ్రహ్మాండమైన ఓపెనింగ్స్ అంట. ఓకే ఓకే రామయ్య ఫాదర్ మురళీ గారు మాకందరం ఫస్ట్ డే అవగానే ఆ టాక్ అది ఆ కలెక్షన్లు చూసి, కిషోర్ గారు వాళ్ళ పెంట్ హౌస్ ఉంది శ్రీనగర్ కాలనీలో, మమ్మల్ని అందరిని పిలిచి డిన్నర్. ఓకే అప్పుడు ఆయన ఆడిటర్ రామ్మోహన్ రావు గారిని వాళ్ళ తాతగారు ఆయన కూడా వచ్చారు. ఆయన కూడా నన్ను వాటేసుకుని గోపాల్ బాగుంది సినిమా అని. మురళీ గారు అయితే నాకు పెద్ద కాంప్లిమెంట్ ఇచ్చాడు, గోపాల్ గారు మా రాముని మంచి మాస్ హీరోని చేశారండి మీరు, ఆ కలెక్షన్స్ ఇదని ఆయన అన్నాడు ఓకే వాళ్ళ నాన్నగారు. అట్లా ఒక 5 రోజులు 4 రోజులు అప్పటి వరకు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఫస్ట్ వీక్ వరకు కరెక్ట్గా అరుంధతి వచ్చి పడింది మాకు. ఓకే ఫస్ట్ మార్నింగ్ మా అసెంబ్లీ రౌడీ లాగా అరుంధతి, ఓకే మార్నింగ్ షో ఒక థియేటరు మా అసెంబ్లీ రౌడీ, మధ్యాహ్నం వచ్చేప్పుడు 2 థియేటర్లు, ఈవినింగ్ వచ్చేప్పుడు 3 థియేటర్లు, మళ్ళీ సెకండ్ షో వచ్చేటప్పటికి ఒక కాంప్లెక్స్లో 5 థియేటర్లు 4 థియేటర్లు ఉంటే అన్ని థియేటర్లోనూ అసెంబ్లీ రౌడీయే ఓకే అప్పట్లో. అట్లా షోకి అట్లా పెరుక్కుంటా అట్లాగే అరుంధతి వచ్చి ఒక థియేటరు, మధ్యాహ్నానికి 2, సాయంత్రం 3, సాయంత్రం వచ్చేటప్పటికి ఎన్ని ఉంటే అన్ని థియేటర్లు. ఓకే అది మాకు బాగా ఎఫెక్ట్ పడింది. ఓకే మాకు అప్పట్లో నాకు హని గారు చెప్పింది 13-14 కోట్లు చేసిందని మస్కా. ఈ అరుంధతి ఎఫెక్ట్తో ఒక 3-4 కోట్లన్నా నష్టం వచ్చి ఉంటుంది. 18 crores దాకా వస్తుంది అనుకున్నాను ఫస్ట్ ఓపెనింగ్స్ చూసి. ఈ అరుంధతి వచ్చి పడిపోయింది దెబ్బ. ఓకే